రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబికి టెక్నికల్ సపోర్ట్ అందించిన ఇన్నోవేషనల్ ల్యాబ్లో హార్డ్ డిస్క్లను సీట్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. కంపెనీ డైరెక్టర్ రవికుమార్కు చెందిన బెంగళూరు, హైదరాబాద్లో ఆఫీసులో అధికారులు తనిఖీలు నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దుమ్ము రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులను కాలరాయడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంలో ఎస్బీఐకి టెక్నికల్ సపోర్ట్ అందించిన ఇన్నోవేషన్ ల్యాబ్లో హార్డ్ డిస్కులను సీట్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. కంపెనీ డైరెక్టర్ పాల్ రవికుమార్కు చెందిన బెంగళూరు, హైదరాబాద్లో ఆఫీసులలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇన్నోవేషన్ ల్యాబ్ ఆఫీసుల నుంచి 3 సర్వర్లు, 5 మినీ డివైజ్లు, హార్డ్ డిస్కులతో పాటు రవికుమార్ ఇంట్లో దాచిన హార్డ్ డిస్కులను సైతం సీట్ సేకరించింది. ఆ సమయంలో ల్యాబ్ సీనియర్ మేనేజర్ రాగి అనంతచారి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓలేటి సీతారాం శ్రీనివాస్ స్టేట్మెంట్లను సైతం సీట్ రికార్డ్ చేసినట్టు సమాచారం. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితుడు ప్రణీత్ రావు ఈ ల్యాబ్కు సహకారమే తీసుకున్నట్టు ఇదివరకే నిర్ధారణ అయింది. అంతేకాకుండా ప్రతిపక్ష నేతల ఇండ్లతో పాటు 3 జిల్లాల్లో ల్యాబ్ మినీ కంట్రోల్ రూమ్ ఏర్పాటులో రవికుమార్ కీలక పాత్ర పోషించినట్టు సీట్ నిర్ధారించింది. ఈ క్రమంలో తాజాగా సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్ సేకరణ దర్యాప్తును మలుపు తిప్పుతాయా అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రవికుమార్ను విచారణ చేపడతారా, నోటీసులు ఏమైనా జారీ చేశారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి